ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో శిలువ మార్గంలో పాల్గొన్నప్పుడు మనం గుర్తించుకొని ధ్యానించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది ఈ శిలువ మార్గంలో పాత్రదారులుగా ఉన్నారు. ఈ శిలువ మార్గంలో మనకు కనిపించే కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వాల గురించి మనం తెలుసుకుందాం. అయితే క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శిలువ మార్గాన్ని మనం చూస్తే మొత్తంగా 14 స్థలాలు మనకు కనిపిస్తాయి. అయితే దానిలో మనం మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు మరణ తీర్పు పొందినటువంటి మొదటి స్థలం గురించి మాట్లాడుకుందాం. క్రీస్తు ప్రభుకు మరణ శిక్ష విధించింది ఎవరు అంటే పిలాతు. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనం చూస్తే క్రీస్తు ప్రభుకు మరణ తీర్పు విధించింది పిలాతు అని మనకు కనిపిస్తూ ఉంది. అయితే పిలాతు మరలా బయటకు వెళ్లి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపించటలేదని మీరు తెలుసుకున్నటకు ఈయనను మీ యొద్దకు తీసుకువస్తున్నాను అని ప్రజలతో చెప్పి క్రీస్తు ప్రభును బయటకు తీసుకొని వచ్చారు. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం పిలాతు యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే పిలాతు చాలా మంచివాడు. క్రీస్తు ప్రభు నిర్దోషి అని నిజంగా బలంగా నమ్మే వ్యక్తి. కానీ ఇతరులు చెప్పే మాటలకి ఎక్కువ ప్రేరేపించబడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభులో ఎటువంటి తప్పు లేదు అని పిలాతుకు తెలిసినా కూడా ఇతరులు చెప్పిన మాటలకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి క్రీస్తు ప్రభుకు మరణ తీర్పును విధించాడు. అంటే క్రీస్తు ప్రభులో తప్పు లేకపోయినా కూడా అన్యాయమైన తీర్పు విధించాడు. అలాగే మన జీవితంలో కూడా చాలా మంది చాలా రకాలుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. ఆ ప్రేరణ మన జీవితాలను మంచి మార్గంలో నడిపించేదైతే పర్వాలేదు, కానీ చెడు మార్గంలో నడిపించేది, చెడు సావాసాలకు దారి తీసేది అయితే 1-2 సార్లు మనం ఆలోచించుకోవాలి. మన మనసాక్షిని అనుసరించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అక్కడ తప్పు లేకపోయినా కూడా ప్రజలు చెప్పిన మాటల వల్ల క్రీస్తు ప్రభుకు అన్యాయమైన తీర్పును విధించి అన్యాయమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు పిలాతు. కాబట్టి పిలాతు మనస్తత్వాన్ని కలిగి ఉండకుండా మంచి మనస్తత్వాన్ని కలిగి మనం జీవించాలి. ఇంకా మనం 5వ స్థలం గురించి మాట్లాడుకుందాం. 5వ స్థలంలో యేసు ప్రభు సిలువను మోయటకు సిరేనియా సిమియోను తోడ్పడుట అని రాయబడి ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం ప్రకారం మనం చూస్తే కురేనియా సిమియోను మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. పల్లెటూరు నుండి ఆ మార్గంన వచ్చుచున్న కురేనియా గ్రామవాసి అయిన సిమియోను ఆయన సిలువను మోయటకు బలవంతం చేసిరి అని రాయబడి ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో కురేనియా సిమియోనులా కాకుండా ఉదార స్వభావంతో మంచి మనస్సుతో ఆపదలో ఉన్న వారికి మనవంతుగా సహాయం చేస్తూ చేయూతనిచ్చేలా మనం ముందుండాలి. అక్కడ యూదులు బలవంతం చేశారు కాబట్టే కురేనియా సిమియోను క్రీస్తు ప్రభు సిలువను మోయటానికి ముందుకు వెళ్ళాడు. మనం అలా ఉండకుండా ఉదార స్వభావంతో మనం ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండాలి. ఇంకా మనం ఇప్పుడు 6వ స్థలం గురించి మాట్లాడుకుందాం. 6వ స్థలంలో యేసు ప్రభు ముఖమును ఎరోనికమ్మ తుడుచుట అని రాయబడి ఉంది. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు సిలువను మోస్తూ కలవరికి వెళ్లే దారిలో క్రీస్తు ప్రభు ముఖం తుడుచుకోవడానికి ఒక తెల్లని వస్త్రాన్ని ఎరోనికమ్మ గారు ఇచ్చారు. ఆ తెల్లటి వస్త్రం ఇప్పటికీ కూడా వాటికన్ సిటీలో విలువైన సంపదగా భద్రపరచడం జరిగింది. పునీత ఎరోనికమ్మ గారి పేరు బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. కానీ కాథలిక్ ట్రెడిషన్ ప్రకారం పరిశుద్ధ సిలువ మార్గంలో 6వ స్థలంలో ఎరోనికమ్మ గారి యొక్క పేరును మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు భారమైన సిలువను ఎత్తుకొని కలవరికి వెళ్లే దారిలో ప్రభు అందమైన ముఖము రక్తంతో తడిచిపోయి ఉండడం చూసి ఎరోనికమ్మ గారు చెల్లించిపోయారు. ఇక్కడ మనం ఎరోనికమ్మ గారి యొక్క మనస్తత్వాన్ని గమనించినట్లయితే ఎరోనికమ్మ గారు చాలా దయగల హృదయము అని మనకు అర్థమవుతుంది. ఈ తపస్కాలంలో ఎరోనికమ్మ గారి వలె మనం కూడా జాలి, దయ, కరుణ కలిగి జీవించాలి. మనము కూడా మనకున్న దాంట్లోనే పేదవారికి సహాయం చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మము, ఈ మూడిటికి మనం ఎంత దగ్గరగా జీవిస్తే క్రీస్తు ప్రభు యొక్క కృపకు, రక్షణ భాగ్యానికి అంత దగ్గరగా జీవిస్తాము, అంత గొప్ప రక్షణను మనం పొందుకుంటాము. కాబట్టి 6వ స్థలంలో ఉన్న ఎరోనికమ్మ గారి యొక్క మనస్తత్వం కలిగి మనం జీవించాలి. ఇంకా ఇప్పుడు మనం 8వ స్థలం గురించి మాట్లాడుకుందాం. 8వ స్థలంలో యేసు ప్రభు పుణ్యశ్రీలకు ఊరట చెప్పుట అని రాయబడి ఉంది. అయితే లూకా సువార్త 23వ అధ్యాయం 27-28 వచనాలు మనం చూస్తే యెరూషలేము కుమార్తెలు మనకు కనిపిస్తున్నారు. ఈ 8వ స్థలంలో గొప్ప జన సమూహము ఆయనను వెంబడించింది. కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండెరి. యేసు వారిని చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు, మీ కొరకును మీ బిడ్డల కొరకును ఏడవండి అని క్రీస్తు ప్రభు ఈ 8వ స్థలంలో అక్కడున్న యెరూషలేము కుమార్తెలకు తెలియచేశారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అక్కడున్న యెరూషలేము కుమార్తెలకే కాదు, ఇక్కడున్న మనకి కూడా క్రీస్తు ప్రభు 8వ స్థలం ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు.
ఈ తపస్కాలంలో మనందరము మన పాపాల కొరకు దుఃఖిస్తూ దేవుని పశ్చాత్తాపం కొరకు ప్రార్థన చేస్తూ హృదయ పరివర్తనం కలిగి జీవించమని దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో శిలువ మార్గంలో పాల్గొనేటప్పుడు మన పాపాల కొరకు దుఃఖిస్తూ పాప మన్నింపు కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ పశ్చాత్తాప హృదయంతో ఈ 14 స్థలాలలో మనం పాల్గొని క్రీస్తు ప్రభు యొక్క మరణ శ్రమలను ఉత్థానాలను మనం ధ్యానించాలి.